హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి గేర్ బాక్స్, బజాజ్ 4 గేర్ బాక్స్ అనమాట. ఇది సౌండ్ వస్తుందనేసి కస్టమర్ వచ్చేసి గ్రీస్ అయితే కుట్టి అలాగే తోలుతున్నాడు. బేరింగ్ పోయినాయి అనేసి చూడండి, ఎలా అంత వెళ్ళిపోయినాయి బేరింగ్స్, పూర్తిగా వెళ్ళిపోయినాయి. ఇది యోగ్ మిల్లింగ్, ఇది క్రోన్ వీల్. దీంట్లో ఆయిలే లేదు, అంత గ్రీసే ఉంది. సౌండ్ వస్తుందనేసి గ్రీస్ వేసి కొట్టి కస్టమర్ తోలుతున్నారు. చూడండి, హబ్బు అంతా డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడైతే అన్ని వీలైతే మార్చేద్దాము. డీ వాచర్స్, లోపల వీల్స్, బేరింగ్లు అన్నీ పిన్ టు పిన్ అయితే మార్చేద్దాము. నీట్గా ఫినిషింగ్, క్రోన్ వాషర్లు, క్రోన్ వీళ్ళు అన్నీ అయితే కొత్తగా అయితే మార్చేద్దాము. ఇవి ఆయిల్ సీళ్ళు నీట్గా వాష్ చేసి నీట్గా ఫిట్టింగ్ అయితే చేద్దాము. ఇది యోక్స్ కప్స్, గేర్స్ పని చేయకుండా ఖచ్చితంగా ఎక్కువ కూడా మార్చుకోవాలి. ఇది యోగ్ మిల్లింగ్, ఇవి పోయిండేటి వీళ్ళు, దానికి వచ్చే వీళ్ళు ఇవన్నీ పోయిండే, ఇవన్నీ కొత్త అనమాట. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అది చూడండి ఎలా ఉంది ఫిట్టింగ్, అంతా ఫిట్ చేస్తే ఇలా అవుతుంది. చెక్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అంతా అయిపోయింది. అది ఇంకెలా ఫిట్టింగ్ చేద్దాము. ఫిట్టింగ్ చేసాక 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, పడుతుందా లేదా, ఫ్రీగా ఉందా లేదా అనేసి. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సౌండ్ వచ్చినప్పుడు గెరస్ పని అయితే నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్.